తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి రోడ్లపై శిథిలాలుగా మారాయి. 2 జాతీయ రహదారులతో పాటు 345 రోడ్లు మూసివేశారు. ఒక్క మండి జిల్లాలోనే 251 రోడ్లను దిగ్బంధించారు. రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరా లేక ప్రజలు అక్కడ తీవ్ర అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 135 మంది మరణించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు 224 మందికి గాయాలు, 34 మంది గల్లంతైనట్లుగా కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. దీని ఎఫెక్ట్ తో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాలు ఇప్పటికే నీట మునిగాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. సిమ్లాలో భారీ వర్షపాతం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టులో భారీ స్థాయిలో బురద పేరుకుపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గిపోయినట్లుగా చెప్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయి అక్కడ. ఇటు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడి రోడ్లపై శిథిలాలుగా పేరుకుపోయాయి. 2 జాతీయ రహదారులతో పాటు మొత్తంగా 345 రోడ్లను మూసివేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఒక్క మండి జిల్లాలోనే 251 రోడ్లను దిగ్బంధనం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలైతే చేపడుతోంది. రహదారులపై శిథిలాలను తొలగించేందుకు యంత్రాలు వినియోగిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండమని కూడా కోరుతోంది. కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని, అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఆ విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏ విధంగా అక్కడ ఊరు కూడా కనిపించకుండా అక్కడ శిథిలాలుగా కూడా రోడ్లన్నీ మారిపోయాయి. అలాగే వరదల కారణంగా పాత భవనాలన్నీ కూడా నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 135 మంది మరణించినట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇటు 224 మంది గాయపడగా 34 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో అత్యధికంగా 23 మంది మరణించగా కాంగ్రాలో 21 మంది మరణించారు. ఇటు చంబా, కులులో 15 మంది, సిమ్లాలో 11 మంది మరణించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సిమ్లాలో ఓ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ స్కూల్ ప్రాంగణం ప్రమాదకరంగా మారడంతో 65 మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్కి అయితే అధికారులు తరలించినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఫలితంగా దాదాపు 1362 కోట్ల నష్టం వాటిల్లిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 285.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. జూలై 27 నుంచి 29 వరకు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ ని హెచ్చరిస్తోంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. దీని ఎఫెక్ట్ తో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు 2 జాతీయ రహదారులతో పాటు మొత్తంగా 345 రోడ్లను ఇప్పటికే అధికారులు మూసివేసినట్లుగా కూడా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి శిథిలాలు రోడ్లపై పడ్డంతో వాహనాల రాకపోకలు జరగకుండా ఈ రహదారులను మూసివేసినట్లుగా కూడా తెలిపారు. ఒక్క మండి జిల్లాలోనే 232 రోడ్లను మూసివేయగా కులు జిల్లాలో 71 రహదారులను మూసివేసినట్లుగా రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. దీంతో పాటుగా 169 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రభావితం అయినట్లుగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు సిమ్లాలో
కజుంటీలోని ఓ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ స్కూల్ ప్రాంగణం ప్రమాదకరంగా మారిందని అంటున్నారు. దీంతో అక్కడ 65 మంది విద్యార్థులను సమీపంలోని కమ్యూనిటీ సెంటర్కు తరలించినట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు సాధారణంగానే ఉన్నాయని, మంగళవారం సాయంత్రం నుంచి అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాల ప్రభావంతో 77 మంది మృతి చెందగా 34 మంది గల్లంతయ్యారని కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ వర్షాకాలంలో రాష్ట్రంలో 42 ఆకస్మిక వరదలు, 26 చోట్ల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో మొత్తంగా దాదాపు 1382 కోట్ల నష్టం వాటిల్లిందని కూడా చెప్తున్నారు. జూన్ 1 నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా సాధారణ వర్షపాతం 285.2 మిల్లీమీటర్ల కన్నా 14% అధికంగా అంటే 324.2 మిల్లీమీటర్లు కురిసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష భీభత్సం సృష్టిస్తోందని కూడా మనం చెప్పుకోవాలి. సిమ్లాలో భారీ వర్షపాతం కారణంగా జల విద్యుత్ ప్రాజెక్టులలో భారీ స్థాయిలో వరద పేరుకుపోయి విద్యుత్ ఉత్పత్తి కూడా అక్కడ తగ్గిపోయినట్లుగా చెప్తున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాలు అలాగే కొండ చర్యలు విరిగిపడి రోడ్లపై శిథిలాలు ఒక్కసారిగా పేరుకుపోయాయి. అక్కడ 2 జాతీయ రహదారులతో పాటుగా మొత్తం 345 రోడ్లను మూసివేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఒక్క మండి జిల్లాలోనే 251 రోడ్లను దిగ్బంధనం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను చేపడుతోంది. రహదారులపై శిథిలాలను తొలగించేందుకు యంత్రాలు వినియోగిస్తున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండమని కూడా కోరుతోంది. అక్కడ పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. జనాలందరూ కూడా అక్కడ పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. లాస్ట్ 25 రోజుల ముందు కూడా మనం చూసాం. ఋతుపవనాలు రాగానే కూడా హిమాచల్ ప్రదేశ్ ని ఏ విధంగా ముంచెత్తాయో కూడా మనం చూసాం. అనేక కార్లు కూడా షాపింగ్ మాల్స్ లో కూడా వాటర్ లో నిండిపోయిన పరిస్థితులు, అందులో ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఒక పాప మాత్రమే ఆఖరికి మిగిలి ఉంది. ఆ ఫ్యామిలీలో మొత్తం అందరూ వెళ్ళిపోయి కూడా చాలా దారుణాలు అయితే అక్కడ చోటు చేసుకునే జనజీవనం కూడా అక్కడ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితులు కూడా చూసాం. కనుచూపు మేరలో కూడా అక్కడ ఎక్కడ కూడా ఊరు కనిపించని సిచ్యువేషన్, చుట్టూ కూడా వాటర్ తో నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా ఏ విధంగానే హిమాచల్ ప్రదేశ్ ని వర్షాలు వరదలతో ముంచెత్తాయి. అలాగే కొండ ప్రాంతాలకు వెళ్లొద్దని, అనవసరంగా ప్రయాణాలు కూడా చేయొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ పర్పస్ అయితే మాత్రమే బయటికి వెళ్లాలని కూడా చెప్తున్నారు. కాని పక్షంలో బయటికి వెళ్లొద్దు అని కూడా అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయాయి. వరదల కారణంగా పాత భవనాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 135 మంది మరణించినట్లుగా అధికారులు చెప్తున్నారు. 224 మంది గాయపడగా 34 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో, ఓన్లీ మండి జిల్లాలో అత్యధికంగా 23 మంది మరణించగా కాంగ్రాలో 21 మంది మరణించారు. చంబా, కులులో 15 మంది, సిమ్లాలో 11 మంది మరణించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు సిమ్లాలో ఓ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల గోడ కూలిపోవడంతో ఆ స్కూల్ ప్రాంగణం ప్రమాదకరంగా మారడంతో అక్కడున్న వాళ్ళని, విద్యార్థులను 65 మందిని సమీపంలోని కమ్యూనిటీ సెంటర్కి తరలించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు.